సోలార్ ల్యాండ్ ఏదో చెప్పావు ఏంది దాంట్లో ఏం చెప్పినది బాబు గారు 3.5 లక్షలకే ఎకరా ఇస్తే ఈయన కంపెనీ వాళ్ళని బెదిరించి 3.5 లక్షలకు మళ్ళీ చేసుకున్నాడు ఇతను అని చెప్పడం జరిగింది. 3.5 లక్షలకు కంపెనీ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి కొన్నారు. ప్రైవేట్ వాళ్ళు ల్యాండ్ పూల్ చేసి సోలార్ కంపెనీకి అమ్మడం జరిగింది. సోలార్ కంపెనీకి అమ్మితే ఆ సోలార్ కంపెనీలో ఇంతకుముందు మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అక్కడ అతను సోలార్ వాళ్ళు ప్లాంట్ పెట్టుకోకుండా డబ్బులు వసూలు చేసినాడు. పెడితే డబ్బులు ఇస్తేనే కానీ పెట్టండి లేకుంటే లేదు అని చెప్పేసి దానికి ఆ కంపెనీ వాళ్ళు పారిపోవడం జరిగింది. ల్యాండ్ ఇప్పించినారు అంటున్నావు, ల్యాండ్ కొనేది యాక్చువల్గా ప్రైవేట్గా, అది కూడా నువ్వు బాబు గారి ఖాతాలోనే వేసుకున్నావు. ప్రైవేట్ ల్యాండ్ని కూడా నువ్వే బాబు. సరే మరి ఎందుకు కంపెనీ పోయింది, అక్కడ నుంచి ఎందుకు పారిపోయినారు? అప్పుడు పేపర్లలో పెద్ద పెద్ద కథనాలు వచ్చినాయి కదా, వాటి సంగతి ఏంది? పెద్ద పెద్ద కథనాలు వీళ్ళు బెదిరించింటే పోయినాయి అని పెద్ద పెద్ద కథనాలు వచ్చినాయి. ఆ విధంగా వాళ్ళు పారిపోవడం జరిగింది. పారిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నేను అవుట్ రేట్గా కొనడం జరిగింది. మేము ఇక్కడ ప్లాంట్ ఇన్స్టాల్ చేయటం లేదు అని చెప్పి వాళ్ళు అమ్మడం జరిగింది, కొన్నాను. దాంట్లో ఇంకోటి ఏముంటుంది, బెదిరింపు ఏముంటుంది నాకు అర్థం కాదు. కంపెనీ వాళ్ళు ఏమైనా చెప్పినారు బెదిరించినామని చెప్పి? చెప్పమనండి కంపెనీ వాళ్ళని వచ్చి మేము బెదిరించినాం వాళ్ళ దగ్గర అని. ఏది కంపెనీ అంటే మేము ఆడ భూములు కూడా కొనుక్కోకూడదు, కొంటే అది కబ్జా దౌర్జన్యం, మీరు మాత్రం 1000 ఎకరాలు చేస్తా ఉండాలి అంతే కదా. మేము అవుట్ రేట్గా కొన్నాం, మీ కంపెనీ వాడు ఎవడైనా బెదిరించినాడని చెప్పినాడా? ఆ కంపెనీ అక్కడి నుంచి ఎందుకు పోయింది? పారిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వంలో పారిపోయింది. అది మీరు బెదిరించడం వల్ల పారిపోవడం జరిగింది. దాని తర్వాత మేము కంపెనీ పెట్టలేమంటే ఆ ల్యాండ్స్ నేను తీసుకోవడం జరిగింది. దట్స్ ద రీజన్. నువ్వు పులికేసి 24 మా దృష్టిలో నీ మాటలు చేష్టలు అన్నీ కూడా. నేను ఈరోజు కేవలం నువ్వు చెప్పిన దానిలకో దీనిలకో కాదు, ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు మై ధర్మవరం పీపుల్. వాళ్ళు నన్ను ఓటు వేసి గెలిపించడం జరిగింది. నాకు ఓటు వేసిన 51%తో పాటు మిగతా 49% 100%కి నీ జవాబుదారితనంగా ఉండాలి. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ముందు ఉండాలి. ఆడ కట్టించే ఇళ్ళ కార్యక్రమంలో పోయి చూడండి, ఎవడే కానీ ఏ వివక్షణ పెట్టామా అని. సో ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్. వాళ్ళకి నచ్చలేదో వద్దనుకుంటే వద్దనుకుంటారు. నువ్వు పెట్టినతనే బంగారు, నువ్వు పెట్టినతనే అక్కడ చేసిన వాళ్ళు వాళ్ళ నాయన వాళ్ళు చేసిన పాపాలు అన్నీ కూడా బంగారం కనపడుతుంది. అది వాళ్ళ కర్మ, నేనేం చేయలేను కదా. సో నేనేమి రాజకీయాల మీద మోజో ఏదో అయిపోతానని వచ్చినవాడిని కాదు. కంపల్సరీ పరిస్థితులలో నేను రాజకీయాల్లోకి వచ్చిన వాడిని. నా వల్ల మేలు జరిగింది అనుకుంటే ఇతను ఉంటే మేలు, ఎప్పుడైనా కానీ మనకి ఏ పని కావాలన్నా వెళ్ళి కలవచ్చు అంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నేను ఉంటాను. దెన్ పీపుల్ హ్యాస్ టు డిసైడ్. సో నేను ఇప్పటికీ మా నాన్నగారు 94లో చేసినాడు, 99లో చేశాడు, నేను 2009లో 14లో 19 నెక్స్ట్ వచ్చి 4th ఎలక్షన్స్. 30 ఇయర్స్గా నేను ప్రజల దగ్గర నుంచి నేను 15 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నా. కేవలం ఎప్పుడైతే యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కానీ ఈ సోషల్ మీడియా నెట్వర్క్ వచ్చిన తర్వాత ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేది ఎప్పుడైతే ట్రెండ్ అయితే వచ్చిందో ఆ రోజు నుంచి కబ్జాలు అనే అలిగేషన్స్ మొదలుపెట్టినారు. 15 ఏళ్ళలో ముందుకు మొదలుపెట్టిన అప్పుడు కూడా తిరుగుతానన్నాను కదా. సో మిగతా వాళ్ళందరూ ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి, ఇలా తిరుగుతూ ఉండాలి పబ్లిక్ లేక అని చెప్పేసి. నేనే కదా, చాలామంది తిరుగుతూ ఉంటారు. నేను సోషల్ మీడియా అనేది అది నా సొంత టీవీ ఉన్నట్టు. నేను దీనిలో ఎక్కడ కట్ పేస్ట్లు ఏం వదలటం లేదు కదా, కంప్లీట్గా లైవ్ వదులుతున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ దాంట్లో కట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన కంటెంట్ వదులుతూ ఉండొచ్చు. మంచిగా వదులుతూ ఉండొచ్చు, చెడుకు వదులుతున్నాను. నేను ఎప్పుడు వాళ్ళది కూడా నేను బాదర్ చేయటం లేదు కదా. ఇట్స్ మై డ్యూటీ. సో నా టీవీ ఛానళ్ళలో నా సొంతం ఉన్నట్టు నాకు నా ఒపీనియన్స్ చెప్పుకోవడానికి ఈ సోషల్ మీడియాని వాడుకుంటున్నాను. లేదనుకో మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో మీరు ఇచ్చే కవరేజ్లు, మీ తప్పుడు కథనాలు, మీ ఏబిఎన్లో, టీవీ9లో, టీవీ5లో, ఈనాడులో, టీవీ5లో తప్పుడు కథనాలన్నీ వస్తాట. సో ఇప్పుడు నువ్వు అన్ని అలిగేషన్స్ చేసావు. ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను.
నేను ఈ ప్లాట్ఫామ్ లేకపోతే నేను చెప్పలేను కదా, నేను ఖండించలేను కదా వాట్స్ ద ఫ్యాక్ట్ అని. ఇదే ఫ్యాక్ట్ అనుకునే వాళ్ళేమో. అది లేకపోయి ఉంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేకపోతే నువ్వు చెప్పినదే వేదం, ఇదే నిజమేమో అనుకునే వాళ్ళేమో. దీనిలో గురించి పూర్తిగా విత్ డాక్యుమెంట్స్ మల్టిపుల్ వీడియోస్లలో ప్రెస్ దగ్గరనే ప్రజెంటేషన్ చేయడం జరిగింది. మీరు నా దాంట్లోకి పోతే అవన్నీ కూడా దొరుకుతాయి, లింక్స్లలోకి వెళ్ళి చూడండి. ప్రతి డాక్యుమెంట్ను సపోర్టివ్ డాక్యుమెంట్గా నేను ఇవ్వడం జరిగింది. సో బేస్లెస్ అలిగేషన్స్తో నువ్వు మాట్లాడుకుంటున్న పోయే పద్ధతి వల్ల నువ్వు చీప్ అయిపోతున్నావు. జనాలు ఉంటారు, నీ పార్టీ క్యాడరు విజిల్ వేయచ్చు, అప్పుడు ఎగలాడచ్చు, వాళ్ళున్న ఊపులో వాళ్ళు తీసుకున్న దానిలో ఉండొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ చూస్తూ ఉంటారు కంపోజర్ ఉందా లేదా అని. మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, జనము నీ పార్టీ వాళ్ళు కాకుండా వీళ్ళు 90% ఉంటారు. వీళ్ళు చూస్తుంటారు, అరే ఏంద్రా వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎంత చీప్గా మాట్లాడుతున్నాడు అని చూస్తూ ఉంటారు పబ్లిక్. సో ఫస్ట్ నీ ఐడెంటిటీ కోసం ఈ తిట్టే కార్యక్రమాలు, నోటికి వచ్చిన బేస్లెస్ అలిగేషన్ చేసే కార్యక్రమం మానుకోండి. మేము తిడితే రాత్రి ఏడుస్తా పోతా అంటావు, ఇంకా పనుకుంటా ఊరికే, నా మంది తిట్టినాడు, నన్ను తిట్టినాడు అని చెప్పేసి. మాకు ఎవడు నువ్వు గొప్ప కాదు, ఇంకోడు గొప్ప ఏం కాదు, నాకు నేనే గొప్ప. సో అలాంటప్పుడు నేను నా జోలికి వస్తే నేను ఏమైనా మాట్లాడతాను. ఈ రోజుకి కాబట్టి ఇలా కాబట్టి నేను పర్ఫెక్ట్గా మంచి భాషతో మాట్లాడుతున్నాను. నాకు రాజకీయాల కోసం నోటికి వచ్చినట్టు అనిపించుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది? రాజకీయాలు ఉంటా అంటే పోతా ఉంటాయి, దానికోసం దిగజారి బతకలేం కదా. మీ నాయనలాగా లేని అని అన్నారని చెప్పి ఏడుస్తా బతకలేను కదా. పారాది ఇదేం బతుకు అని చెప్పేసి. మా చిన్నాయన మీద ఇట్లే ప్రభాకర్ రెడ్డి లేని ఆడియో ఇది చేసి ఉంటే వాళ్ళ కొంపకి పోయి అదే నెక్స్ట్ రోజే పోయి ఇంట్లోకి పోయి వచ్చినాడు, ఎవడరా ఈడ మాట్లాడినది చూపించరా అని చెప్పేసి. మరి నీ మీద అనింటే ఆ రోజు విత్ ప్రూఫ్స్ నువ్వు చూపించిండాలి కదా. అది ఉత్తుత పౌరుషాలకు ఇవన్నీ, పౌరుషం లేదు కానీ ఉత్తుత రాజకీయాల కోసమా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని మాట్లాడేది? షేమ్ కనిపించలేదా? ఇంట్లో భార్యని కానీ ఇంకోరిని కానీ అన్నప్పుడు ఒక మగవాడై ఉండి పోయి ఈడ్చి చెంపదెబ్బ కొట్టక ఆ సందర్భంలోనే తర్వాత 3 గంటలు 4 గంటలు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం చేస్తావా? పర్సనల్ లైఫ్ తర్వాతనే కదా మిగతాదంతా.